కానీ ఫ్యామిలీ నీదని చెప్పావు. ప్రేమిస్తున్నానన్నావు, జీవితాంతం ప్రాణంలా చూసుకుంటానన్నావు. అన్ని అబద్ధాలా? కోపం కాదు, బాధగా ఉంది, తట్టుకోలేనంత. ఎందుకు ఇంతమంది కలిసి నన్ను మోసం చేశారు? ఏం కావాలి నీకు? ఎందుకు? చనిపోయిన నా ఫ్యామిలీ తెచ్చివ్వగలవా? నాది కాని ఫ్యామిలీ అంటున్నావు. వ్యక్తులు వేరే ఉండొచ్చు, కానీ మా మధ్య ప్రేమలవే, ఆప్యాయతలు. అనుబంధాలవే, సంఘటనలు కూడా అవే. ప్రతి 2 సంవత్సరాలకు జరిగే జాతరకి ఎక్కడున్నా అందరం కలిసేవాళ్ళం. అందరం కలిసినప్పుడు అల్లరే, ఆనందంతో చిన్నపిల్లలం అయిపోయేవాళ్ళం. అలాగే లాస్ట్ టైం కూడా అందరూ కలిశారు. కానీ ఈసారి మాకు ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకో తెలుసా? నీకు చూపించినట్టుగా నా చెల్లిని ఒక అబ్బాయి ప్రేమించడం. మా చెల్లిని ప్రేమించిన అబ్బాయి ఎవరు తెలుసా? మీ అన్నయ్య. మొదట్లో మేమందరం భయపడ్డాం, బాగా డబ్బున్నాను కదా ఏమంటారు అని. కానీ మీ నాన్న మంచోడు, పెళ్లి కొప్పుకున్నాడు. దాంతో ఇల్లంతా ఆనందంతో ఒక పండగలా మారిపోయింది. ఆ ఆనందాన్ని నేను మాత్రం మిస్ అయ్యాను. అలా రియాక్ట్ అయ్యాడు ఏంట్రా? వాడికి ఏనుగులు ఉన్నాయా ఏంటి? ఓ, నువ్వు అలా రియాక్ట్ అవుతుంది ఎట్రా? అలా కాకుండా మరి ఎలా రియాక్ట్ అవుతారా? ఓకే ఓకే, కోపడకలేరా. అవును, అచ్చు పెళ్లి విషయం ఈరోజు డిసైడ్ అవుతాను, ఏమైందిరా?